ముఖ్యంగా అవకాశం ఉన్నవారు అక్షయ తృతీయ నాడు యః కరోతి తృతీయాయాం కృష్ణం చందనభూషితం వైశాఖస్య సితే పక్షే సయాతి అచ్యుత మందిరం అన్నారండి. అక్షయ తృతీయ నాడు కృష్ణ పరమాత్మకి కృష్ణ మందిరానికి వెళ్ళి ఎవరైనా సరే అరగదీసినటువంటి మంచి గంధాన్ని సమర్పిస్తే కనుక ఆ గంధాన్ని స్వామికి అలంకరించమని చెప్పాలి. ఆ విధంగా కనుక మంచి గంధాన్ని అక్షయ తృతీయ నాడు కృష్ణుడికి ఎవరైతే సమర్పించుకుంటారో వాళ్ళు అచ్యుత మందిరానికి అంటే కనుక ఉత్తమ లోకాలకు లేదా వైకుంఠానికి వెళతారు అని చెప్పేసి చెబుతున్నారండి. అక్షయ తృతీయ భగవంతుడి యొక్క గొప్పతనాన్ని తెలిపేటటువంటి ఒక గొప్ప పుణ్యతిథి. ఎందుకంటే ఆ రోజే వ్యాసుల వారు గణపతి కూర్చొని మహాభారతం రాయటం ప్రారంభం చేశారు. ఆ రోజే గంగాదేవి భూమిపైకి వచ్చింది. ఆ రోజే పాండవులకి సూర్య భగవానుడు అక్షయ పాత్రనివ్వటం జరిగింది. ఆ రోజే అక్షయమైనటువంటి వస్త్రములు ద్రౌపదీదేవికి శ్రీకృష్ణ పరమాత్మ ఇవ్వటం జరిగింది. ఆ రోజే అఖండమైనటువంటి ఐశ్వర్యాలు కుచేలుడికి ఇచ్చాడు శ్రీకృష్ణ పరమాత్మ. చూసారా, అక్షయం అనేది ఇక్కడ ఇవ్వటంలోనే ఉంది, తెచ్చుకోవటంలోనూ తీసుకోవటంలో లేదు. ఆ రోజు దానము చేసింది ఏదైనా సరే అక్షయమైపోతున్నది అని చెప్పారు. కాబట్టి బియ్యము దానం చేయండి, తాగునీరు దానం చేయండి, మజ్జిగ దానం చేయండి, చెప్పులు దానం చేయండి, గొడుగు దానం చేయండి, కుండ దానం చేయండి అని చెప్పింది మన శాస్త్రం.